వేదిక నుండి పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ అంజలి గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డిఓ గారు, మాతాకి ఇంకా భారత్ మాతాకి మళ్ళీ 2 చేతులు ఎత్తలేరు మీరు. భారత్ మాతాకి గిఫ్ట్ పేరుతోని మాతా గిఫ్ట్. ఏ గిఫ్ట్? దాన్ని స్టిక్కర్లు తీసేసి అనుకోండి, ఏం చేస్తా? సైకిల్ ఏం చేస్తా? మళ్ళా వాపస్. సైకిల్ మీకోసం ఇచ్చినాం, మీరు వల్ల ఇంకోళ్ళకి ఇవ్వద్దు. ఇస్తారా? ఇస్తారా? మంచిగా చూసుకోవాలి. ఇస్తారా? మంచిగా చూసుకోవాలి సైకిల్. నెక్స్ట్ మాకు ఏం చేయాలి? మీకు మంచి రిజల్ట్స్ వస్తాయనుకో, మీకు చెప్తా, మంచి రిజల్ట్స్ వస్తే నాకేం రావాలి? అబ్బా మీకు మళ్ళా ఇంటర్ మీరు కూడా సైకిల్ ఇవ్వాలి ఆలోచన మాకు రావాలి. అట్లా మీరు మంచిగా చూసుకోవాలి, సైకిల్ మంచిగా కాపాడుకోవాలి. ధన్యవాదాలు. ఢిల్లీలో ఉన్న మోడీ గారికి కనబడాలి అంటారా? మోడీ కష్టాలు కనబడాలి. మీకు మీ పేరెంట్స్ కష్టాలు కనబడుకుంటే మన 10th పాస్ అయ్యాక మన ఇష్టం అని మనకు సైకిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరినీ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే సైకిల్ ఇస్తున్నాం. ఓట్ల కోసం కాదు ఇది. నేను నెక్స్ట్ 10th లో కూడా ఇస్తా చెప్పిన. ఇప్పుడు 10th లోకి ఇస్తా, నెక్స్ట్ 9th లో 10th ఇస్తా, వాళ్ళకు కూడా ఇస్తా. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రోజులు నేను గ్యారంటీ ఇస్తా, పక్కా ఇస్తాను. అదని కూడా ఇవే కాదు, ప్రభుత్వ పాఠశాలలో అనేక పాఠశాలలు కూడా ఎంపీ ల్యాడ్స్ అన్ని కూడా దాదాపు మాక్సిమం అనేక సందర్భాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో, ఏదో పేరు కోసమో ఇవ్వాలంటే 50 50 మెరిట్ వాళ్ళకి ఇస్తా అని చేస్తు. కానీ అట్లా కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఫస్ట్ ఏమనుకున్నాం? బేటీ బచావో బేటీ పడావో పేరు మీద కేవలం అమ్మాయిలకి ఇవ్వాలనుకున్నాం. మళ్ళీ ఆలోచన వచ్చింది, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇబ్బంది పడుతున్న వాడికి అందరికీ ఇవ్వాలనుకున్నాం మనం. కాబట్టి అందరికి ఇస్తున్నాం మనం. అవి బ్రాండెడ్ సైకిల్, బతుకమ్మ చీరలెక్కపై సైకిల్, బతుకమ్మ చీరలు కాదు అవి బ్రాండెడ్ సైకిల్. ఆ సైకిల్ కంపెనీ అనేది చెప్పాడు సార్, ఈ సైకిల్ బ్రాండెడ్ కంపెనీ. ఒక 15 days తర్వాత ఏమవుతుందంటే కొంచెం ఆ స్క్రూస్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే దానిలో ఎవడో ఒకడు సార్ మొత్తం డూప్లికేట్ సైకిల్ ఇచ్చాడు మన కొంతమంది పల్లెలో చాలా మంది ఉంటారు కదా, వాడు ఇంకోటి ఇయ్యాడు. ఒక 15 days తర్వాత కొత్త కారు ఉన్నా కూడా ఒక 1 month తర్వాత సర్వీసింగ్ ఇస్తాం మనం. కాబట్టి మీరు 15 days తర్వాత మళ్ళీ ఒకసారి వాడిని సర్వీసింగ్ చేయించాలి. పోయేటప్పుడు లెఫ్ట్ లో పోవాలి, వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి. ఇంట్లో మీ చెల్లెలకు మీ తమ్ముళ్ళకు సైకిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కటి దయచేసి గుర్తుంచుకోండి. ఆ సైకిల్ బ్రాండెడ్ సైకిల్ మీ అందరికీ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి మీరు కష్టపడి చదువుకోండి, ఇష్టపడి చదువుకోండి, లక్ష్యాన్ని ఎంచుకోండి. మీరు సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే మాకు కూడా తృప్తి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా రాజరాజేశ్వర స్వామి ఒక నైవేద్యంగా ఇవాళ మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి రకరకాల సైకిల్ తీసుకొని మీరు సక్సెస్ కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్వామివారి ఆశీర్వాదం ఉంటే ఇంకా సేవ చేయాలని తపన ఉన్నది, ఆ ఆతృత ఉన్నది. ఇంకా ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఆ రాజరాజేశ్వర స్వామి మాకు ఇవ్వాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ స్వామి ఏం పేరు? ఏం